నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి అష్టాంగ యోగంలో మొట్టమొదటి అంగమైన యమం యందు సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం యందు బ్రహ్మచర్యం అనేటటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. అయితే నేను షోడశ సంస్కారాలు అనేటటువంటి సంస్కారాల గురించి తెలియజేసినప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి మన షోడశ సంస్కారాలలో బ్రహ్మచర్యం అనేది ఒక సంస్కారం. ఆ సంస్కారాన్ని గురించి తెలియజేసినప్పుడు తెలియజేశాను. ఆ వీడియోలను కూడా మీరు చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇక ఈరోజు అంశమైనటువంటి బ్రహ్మచర్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. షోడశ సంస్కారాలలో తెలియజేసినటువంటి బ్రహ్మచర్యంలో తెలియచేయనటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బ్రహ్మచర్యం అంటే సదా ఎల్లవేళలా బ్రహ్మలో చరించడమే బ్రహ్మచర్యం అని అర్థం. అది పెళ్లి చేసుకున్న వారైనా కావచ్చు, పెళ్లి చేసుకోని వారైనా కావచ్చు, వారిరువురికి వర్తిస్తుంది. ఇక్కడ బ్రహ్మచర్యం అన్న పదాన్ని మనం మూల అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎల్లవేళలా మన మనస్సు అనేది బ్రహ్మలో చరించడమే బ్రహ్మచర్యం అవుతుంది అన్నటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొందరు మన శాస్త్రాలలో బ్రహ్మచర్యం అన్నటువంటి అంశాన్ని గురించి ఋతు సమయంలో తప్ప మిగిలిన సమయాలలో స్త్రీతో సంభోగించేటటువంటి సంసారి బ్రహ్మచారిగానే తీసుకున్నారు. ఎందుచేతనంటే పశువాంఛ ప్రేరేపితుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఋతు సమయాలని మిగిలినటువంటి ఏ సమయాన్ని చూడకుండా సంభోగిస్తాడు. అది పశు వాంఛతో కూడినటువంటిది. పశువుకు వావి వరుసలు అనేవి తెలియకుండా సమయాలు అనేవి చూడకుండా సంభోగిస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వాంఛ కాకుండా ఉన్నటువంటి దానిని బ్రహ్మచర్యంగానే వారు చూపెట్టారు, తెలియజేశారు. ఇక్కడ దేనికి మనం ఒక చిన్న ఉదాహరణను కనుక మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సదా బ్రహ్మచారే అంటారు. అలా అతనికి 16,000 మంది గోపికలు మరియు 8 భార్యలు ఉన్నప్పటికీ అతనిని బ్రహ్మచారిగానే భావిస్తారు. దానికి చిన్న ఉదాహరణ, యమునా నది అవతలి వైపున దుర్వాస మహర్షి అనేటటువంటి మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉండేవాడు. యమునా నదికి యువతల వైపు శ్రీకృష్ణ పరమాత్మ జీవించేవాడు. అయితే కొంతమంది గోపికలు దుర్వాస మహర్షిని కలవడానికి పోవలసి వచ్చింది. అలా పోతున్నటువంటి సందర్భంలో యమునా నది ఉగ్రరూపంలో ఉండడం మూలంగా యమునా నదిని దాటలేకపోయారు. ఆ కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, మేము యమునా నదిని దాటలేకపోతున్నాం, దుర్వాస మహర్షిని మేము కలవవలసి ఉంది అని చెప్పగా, ఆ యమునా నదిని దాటడానికి నేను ఒక మంత్రాన్ని తెలియచేస్తాను, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తూ ఆ యమునా నదిని దాటివేయండి అని చెప్పేస్తారు. సరే,
చెప్పండి అంటూ ఆ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొనగా శ్రీకృష్ణ పరమాత్మ సదా బ్రహ్మచారి అయితే ఆ యమునా నది మీకు ద్వారాన్ని చూపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ సదా బ్రహ్మచారి అంటూ జపం చేస్తూ వెళ్ళండి అని చెప్పారు. అదేవిధంగా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ సదా బ్రహ్మచారి అంటూ ఆ యమునా నదిని దాటి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం వేసింది ఆ గోపికలకు. ఆ తర్వాత దుర్వాస మహర్షికి సకల పరిచర్యలను చేసిన తర్వాత వారికి వీరు తీసుకుపోయినటువంటి సకలమైనటువంటి ఆహార పదార్థాలను అందజేయగా ఆ దుర్వాస మహర్షి వాటన్నింటినీ పుష్టిగా భుజించి వేశారు. ఆ తర్వాత గోపికలు తిరుగు ప్రయాణం అవుతూ దుర్వాస మహర్షి దగ్గరికి వచ్చి, మేము ఎలా ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే, అప్పుడు ఆ దుర్వాస మహర్షి ఆహారాన్ని భుజించలేదు, ఆహారాన్ని ఎన్నడూ భుజించడు అన్నటువంటి జపాన్ని చేస్తూ మీరు వెళ్ళండి, ఆ యమునా నది మీకు ద్వారాన్ని చూపిస్తుంది అని చెప్పారు. వెంటనే ఆ గోపికలందరూ యమునా నదిని సమీపించి, దుర్వాస మహర్షి ఎల్లవేళలా ఆహారాన్ని భుజించడు అంటూ యమునా నదిని దాటవేశారు. మహా ఆనందం వేసింది, మహా అద్భుతం వేసింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆహారాన్ని భుజించడు అంటే ఆ గోపికలకే సందేహం వేసింది. ఎందుకు అంటే, ఇతను మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని పుష్టిగా భుజించాడు, అతను ఆహారం భుజించకపోవడం ఏమిటి? అసలు శ్రీకృష్ణ పరమాత్మకు 16,000 మంది గోపికలు, అష్టభార్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రహ్మచారి ఏమిటి? ఆ విధంగా చెప్పిన వెంటనే యమునా నది మాకు ద్వారాన్ని ఇవ్వడం ఏమిటి? యమునా నది మమ్మల్ని సాగనంపడం ఏమిటి అంటూ ఆశ్చర్యచకితులైపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అంశం అనేది ఎంతో నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. ఆహారాన్ని భుజించడు అంటే అతను ప్రేమతో ఇచ్చినటువంటి ప్రతి దానిని భుజిస్తాడు, అంతేకాని కోరిక చేత మాత్రం ఎన్నడూ భుజించాడు. ఈ వాస్తవాన్ని గమనించండి. ఇక్కడ బ్రహ్మచారి అంటే కామ వాంఛ చేత ఎవ్వరినీ కలవడు, ప్రేమతో మాత్రమే కలుస్తుంది. బలవంతంగా బలత్కరిస్తూ ఏ స్త్రీతో అతను సంభోగాన్ని చెందాడు. ఇక్కడ మనం వాస్తవాన్ని ఆలోచిస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రేమ చేత ఏది చేసినప్పటికీ ఇక్కడ బ్రహ్మచారిగానే, అక్కడ ఆహారం భుజించని వ్యక్తిగానే మనం భావించవలసి వస్తుంది. ప్రేమతో ఇచ్చిన ఆహార పదార్థాన్ని తీసుకోకూడదని కాదు. ఇక్కడ ప్రేమ భక్తి అనేది నిగూఢమై ఉంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవెల్లలా బ్రహ్మలోనే చరిస్తూ ఉన్నాడు. ఇతను ఆహారపు రుచుల పట్ల ఏమాత్రం వ్యామోహం లేకుండా, ఆహారం తినడం పట్ల కూడా ఆసక్తి లేకుండా ఎల్లవెల్లలా సదా బ్రహ్మలోనే చరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వారికి ఎట్టి దోషము అంటదు. ఈ వాస్తవాన్ని మీరు గమనించండి. బ్రహ్మచర్యము అంటే వివాహం చేసుకోకుండా ఉంటే మాత్రమే బ్రహ్మచర్యం అని అన్నారు. అదేవిధంగా ఆహారాన్ని భుజించరు అంటే ప్రేమతో ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించడమే కానీ వారికి కావాలని కోరిక చేత మాత్రం భుజించరు. వారు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా వారు కోరికతో తినరు, ప్రేమతో మాత్రం నువ్వు ఇస్తేనే వారు తీసుకుంటారు. ఈ అంశాన్ని మీరు గమనించండి. ఇక శ్రీకృష్ణ పరమాత్మను అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. ఇక్కడ స్ఖలనం అంటే వీర్యస్ఖలనం. వీర్యాన్ని స్ఖలనం చేసేది కేవలం సంతానం కోసం మాత్రమే వీర్యస్ఖలనాన్ని చేస్తూ
మిగిలిన సమయాలలో వీర్యస్ఖలనం కాకుండా సంభోగించేవారు, లేదా వీర్యస్ఖలనం అనేది జరగకుండా చూసుకునేటటువంటి వారు, అంటే సంభోగించినటువంటి వారు, వారిని కూడా బ్రహ్మచారి అంటారు. అంటే వీర్యస్ఖలనం కాకుండా సంభోగించవచ్చా అంటే అవి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగి, మహాజ్ఞాని. క్రియాయోగంలో కూడా అటువంటి విద్యలు అనేవి ఉన్నాయి. వజ్రూలి లాంటి విద్యలు ఇవన్నీ స్ఖలనాన్ని జరపకుండా చేసేటటువంటి, సంభోగించేటటువంటి క్రియలే. ఆదిశంకరాచార్యులు మొదలైనటువంటి వారు ప్రయోగించినటువంటి ప్రయోగమే. ఇదేమీ దోషం లేనటువంటిది. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. దానికి సంబంధించిన ఉదాహరణను నేను బ్రహ్మచర్యం, షోడశ సంస్కారాలలో తెలియజేసినటువంటి బ్రహ్మచర్యం అనేటువంటి సంస్కారం తెలియజేసినప్పుడు తెలియజేశాను. వాటన్నిటిని చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక వాస్తవాన్ని గమనించండి. మనం అజ్ఞానం చేత ఆలోచిస్తే అజ్ఞానంగానే కనిపిస్తుంది. మహానుభావులు సైతం మనకు అజ్ఞానులుగానే కనిపిస్తారు. మన దృష్టి ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి వ్యక్తిలో దోషాన్ని వెతుకుతూనే ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మలో కూడా దోషాలను వెతికేటటువంటి మహానుభావులు వెరిశేష్టలు వేస్తూ, వెకిలి వేషాలు వేస్తూ, టెక్నాలజీ పెరిగిందని ఇవన్నీ అవాస్తవాలని మనం అనేస్తూ ఉన్నాం. చర్యం గురించి మిగిలినటువంటి అంశాలను గురించి నేను తెలియజేసినటువంటి షోడశ సంస్కారాలలో ఒక సంస్కారమైన బ్రహ్మచర్యాన్ని గురించి తెలియజేసినప్పుడు వాటన్నింటినీ తెలియజేశాను. ఈ వివరణను నేను అక్కడ తెలియజేశాను. వాటన్నిటిని చూడండి, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ బ్రహ్మచర్యం అన్న అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని మన జీవితాన్ని మనం ఆనందంగా సాగిస్తాం. ఆ పతంజలి మహర్షి మోక్ష మార్గానికి ఈ బ్రహ్మచర్యం అనేది ఒక మార్గం అని తెలియజేశాడు. కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటేనే మనకు ముక్తి లభిస్తుంది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు గమనించి దీనిని స్పష్టంగా అర్థం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.